శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయాధికారం అంశము 4b. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. చాందోగ్యోపనిషత్తు చెబుతోంది, మనిషి దానిని అనగా బ్రహ్మాన్ని ఆత్మగా లేదా స్వయంగా పూజించాలి. బృహదారణ్యకోపనిషత్తు మనిషి ఆత్మను దాని నిజస్వరూపంగా మాత్రమే పూజించాలి. బృహదారణ్యోపనిషత్తులో బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మ అవుతాడు. ముండకోపనిషత్తులో ఈ గ్రంథాలు ఆ బ్రహ్మమేమిటో తెలుసుకోవాలనే కోరికను మీలో రేకిస్తాయని చెబుతాయి. వేదాంత గ్రంథాలు బ్రహ్మం యొక్క స్వభావాన్ని అందంగా వర్ణిస్తాయి. అవి బ్రహ్మం శాశ్వతమైనదని, సర్వజ్ఞమైనదని, సంపూర్ణంగా స్వయం సమృద్ధి గలదని, ఎల్లప్పుడూ పవిత్రమైనదని, స్వతంత్రమైనదని, శుద్ధ జ్ఞానమని, పరమ ఆనంద స్వరూపమని, స్వయం ప్రకాశవంతమైనదని మరియు అవిభాజ్యమైనదని బోధిస్తాయి. బ్రహ్మంపై ధ్యానం చేయటం వల్ల అంతిమ మోక్షం లభిస్తుంది. వేదాంత గ్రంథాలు ఇలా ప్రకటిస్తున్నాయి: దేహాలలో దేహరహితంగా, మార్పులలో మార్పులేనిదిగా, మౌనతమైనదిగా మరియు సర్వవ్యాపిగా ఆత్మను తెలుసుకున్న జ్ఞాని ఎన్నడూ దుఃఖించడు. కఠోపనిషత్తులో అతను బ్రహ్మ శ్వాస లేనివాడు, మనసు లేనివాడు, స్వచ్ఛమైన వాడు. ముండకోపనిషత్తులో ఆ వ్యక్తి దేనికి అంటుకోడు. బృహదారణ్యకోపనిషత్తులో ఈ గ్రంథాలన్నీ అంత్యమోక్షం కర్మఫలాలన్నిటికీ భిన్నమైనదని మరియు అది శాశ్వతంగా దేహరహితమైన స్థితిని స్థాపిస్తున్నాయని బోధిస్తాయి. కఠోపనిషత్తులో పుణ్యపాపాలకు అతీతమైనది, కార్యకారణాలకు అతీతమైనది, గతకాలానికి అతీతమైనది ఆ బ్రహ్మం అని మీరు కనుగొంటారు అని చెప్తోంది. మోక్షం అంటే బ్రహ్మమే. మోక్షము లేదా బ్రహ్మము కర్మ ఫలితములు కాలేదు. అది కర్మలకు అనుబంధంగా ఉండదు. ఒకవేళ అలా అయితే అది శాశ్వతం కాదు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మగా మారుతాడు. బ్రహ్మం అనేది ముందుగానే ఉన్న ఒక అస్తిత్వం కాబట్టి బ్రహ్మాన్ని తెలుసుకోవడంలో ఏదో కర్మకాండ వంటి చర్య ఇమిడి ఉండదు. ఆత్మజ్ఞానం ద్వారా అవిద్య లేదా అజ్ఞానం నశించినప్పుడు, సర్పమనే మాయ తొలగిపోయినప్పుడు తాడు ఎలాగైతే వ్యక్తమవుతుందో అలాగే బ్రహ్మం వ్యక్తమవుతుంది. బ్రహ్మం మీ అంతరాత్మ కాబట్టి మీరు ఏ కర్మ ద్వారా దానిని పొందలేరు. అజ్ఞానం నశించినప్పుడు అది తన సొంత ఆత్మగా సాక్షాత్కరించబడుతుంది. ఆత్మను సాక్షాత్కరించుకోవాలి మొదలైన గ్రంథాలు ఆజ్ఞలు కావు. వాటి ఉద్దేశం సాధకుడి మనస్సును బాహ్య వస్తువుల నుండి ఉపసంహరించి అంతర్ముఖం చేయడమే. కేనోపనిషత్తు చెప్తుంది, బ్రహ్మం అనేది తెలుసుకునే కర్మకు వస్తువు కాదు. అది తెలిసిన దానికంటే భిన్నమైనది మరియు తెలియని దానికి అతీతమైనది. బ్రహ్మం అంటే అదే అది తెలుసుకో. ఇక్కడ ప్రజలు ఆరాధించేది కాదు. శాస్త్రం బ్రహ్మాన్ని ఎన్నడూ ఇది లేదా అది అని వర్ణించదు. శాశ్వతమైన కర్త, ప్రత్యేగాత్మ అనగా అంతరాత్మ అయిన బ్రహ్మం ఎన్నటికీ ఒక వస్తువు కాదని చూడడమే దాని ఉద్దేశం. మోక్షం లేదా బ్రహ్మం అనేది ఆచారబద్ధంగా శుద్ధి చేయవలసిన వస్తువు అని వాదించలేము. శాశ్వతంగా స్వచ్ఛమైన బ్రహ్మమును
శుద్ధీకరణ కర్మకాండకు తావులేదు. బ్రహ్మం సర్వము యొక్క ఆత్మ. దానిని వెంబడించలేము, తప్పించుకోలేము. వస్తువులని నశించిపోతాయి, ఎందుకంటే అవి పంచభూతాల యొక్క రూపాంతరాలు మాత్రమే. కానీ ఆత్మ లేదా బ్రహ్మం అమరమైనది మరియు మార్పులేనిది. దాని సారం శాశ్వతముగా స్వచ్ఛమైనది మరియు స్వేచ్ఛాయుతమైనది. ఎవరైతే తన శరీరాన్ని తాదాత్మ్యం చేసుకుంటాడో అతను బాధను అనుభవిస్తాడు. స్వచ్ఛమైన సర్వవ్యాపి అయిన బ్రహ్మంతో తాదాత్మ్యం చెందడం ద్వారా దేహధ్యాసను లేదా శరీర తాదాత్యాన్ని తొలగించుకున్న ఋషి ఆ బాధను అనుభవించడు. తన సంపద గర్భంతో విర్రవీగే ధనవంతుడు తన సంపదను కోల్పోయినప్పుడు దుఃఖిస్తాడు. కానీ అతను ఒకసారి ప్రపంచాన్ని విడిచిపెట్టి సన్యాసి అయిన తర్వాత సంపద నష్టం వల్ల ప్రభావితం కాడు. అదేవిధంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన ఋషి మునిపిటిలా కేవలం లౌకికకర్తగా ఉండలేడు. అతను మునిపిటిలాగా ఈ ప్రపంచానికి చెందినవాడు కాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొంది తనను తాను బ్రహ్మంలోనే ఏకీవింప చేసుకున్న ఋషి బ్రతికి ఉండగానే తన శరీరం నుండి విముక్తుడవుతాడు. శృతి కూడా ఇలా ప్రకటిస్తుంది. పాము కుబుసం చీమల పుట్ట మీద చనిపోయి ఎలా పడి ఉంటుందో అలాగే ఈ శరీరం కూడా పడి ఉంటుంది. ఆ దేహరహితమైన అమరమైన ఆత్మ బ్రహ్మమే. అది కేవలం జ్యోతి మాత్రమే. బృహదారకోపనిషత్తు కనులతో ఆయనకు కన్నులు లేనట్లుగా, చెవులతో ఆయనకు చెవులు లేనట్లుగా, వాక్కుతో ఆయనకు వాక్కు లేనట్టుగా, మనసుతో ఆయనకు మనసు లేనట్టుగా, ప్రాణంతో ఆయనకు ప్రాణము లేనట్లుగా ఆ ఋషికి ఇకపై ఏ విధమైన కర్మతోనూ సంబంధం ఉండదు. సృష్టికి సంబంధించిన వేదాంత గ్రంథాలు బ్రహ్మాన్ని కాకుండా సత్వ, రజో, తమో గుణాలతో కూడిన ప్రథమ కారణంగా సూచిస్తాయని సాంఖ్యులు అంటారు. సాంఖ్య గ్రంథాలు ఇలా చెబుతున్నాయి. ప్రధాన్ తన వస్తువులపై తన ప్రభావాలన్నిటినీ కలిగి ఉంటుంది కాబట్టి దానికి సర్వశక్తిని ఆపాదించవచ్చు. దానికి సర్వజ్ఞానాన్ని కూడా ఆపాదించవచ్చు. బ్రహ్మకు కర్మ సాధనాలు ఏవీ లేవు. ప్రధానోపకరణాలకు 3 అంశాలు ఉన్నందున అది మాత్రమే మట్టిలా వివిధ వస్తువులుగా మార్పులకు లోనై ఒక భౌతిక కారణంగా పనిచేయగలదని భావించటం సహేతుకం. అయితే సంయోగం లేని ఏకరీతిగా ఉండే మార్పులేని బ్రహ్మం అలా చేయలేదు. అందువల్ల సృష్టి గురించి వివరించే వేదాంత గ్రంథాలు స్పష్టంగా ప్రధానోపకరణాన్ని మాత్రమే సూచిస్తాయి. కాబట్టి శాస్త్రాలు ప్రస్తావించే ప్రథమ కారణం అదే. ఈ నిర్ధారణకు శ్రీ వ్యాసుడు ఈ క్రింది సూత్రంలో సమాధానమిస్తాడు. సశేషం. శుభం భూయాత్.